హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీని చూద్దాం. ఆ మూవీ పేరే భామా కలాపం 2. మీరు గనక పార్ట్ 1 ఇప్పటి వరకు చూడకపోయింటే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. పార్ట్ 2 అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చివర్లో ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. అందుకే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే ఒక స్టార్ హోటల్ అనే ఒక గదిలో చాలా శవాలతో పాటు రక్తం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి అనుపమ తల మీద గన్ని గురిపెట్టి ఉంటాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. దాంతో స్టోరీ గతానికి వెళ్తుంది. మొదటి పార్ట్ లో అనుపమ వల్ల జరిగిన గందరగోళం వల్ల అనుపమ భర్త మోహన్ వాళ్ళు ఉంటున్న ఫ్లాట్ ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అంతేకాకుండా అనుపమను చూసి ఇక నుంచైనా నువ్వు వేరే వాళ్ళ విషయాల్లో వేలు పెట్టకుండా ఉండు అని చెప్పి మరో అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతారు. అందువల్ల అనుపమ కూడా ఇకపై వేరే వాళ్ళ గొడవల్లో తలదూర్చకూడదని నిర్ణయం తీసుకుంటుంది. అలా కొత్త అపార్ట్మెంట్ లో కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఆ అపార్ట్మెంట్ లోని వాచ్మెన్ సైలెంట్ గా పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్ డోర్స్ ని అన్లాక్ చేసి ఆ కారుల్లో ఉన్న వస్తువులు దొంగతనం చేయడం చూసి కూడా అనుపమ నాకేం సంబంధం లేదు, నేను ఇంకెవరి విషయాల్లో తలదూర్చను అని అనుకుంటుంది. ఆ తర్వాత తన భర్తను చూసి నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బుతో ఒక హోటల్ పెట్టాలి అనుకుంటున్నా అని చెప్తుంది. అది విన్న మోహన్ నాకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఒక్కదానివే హోటల్ ఎలా మేనేజ్ చేస్తావు అని అడుగుతాడు. దాంతో మొదటి పార్ట్ లో తన క్రైమ్ పార్ట్నర్ అయినటువంటి శిల్పని కలిసి తనతో మాట్లాడి తన హోటల్లో పార్ట్నర్ గా ఉండడానికి ఒప్పిస్తుంది. అలా వెంటనే అనుపమ హోటల్ మొదలు పెడుతుంది. ఆ బిల్డింగ్ పాతది కావడంతో అప్పుడప్పుడు సీలింగ్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడుతూ ఉంటాయి. అయినా కూడా అడ్జస్ట్ అయిపోయి హోటల్ ని రన్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కుకింగ్ ఐడల్ 2023 అనే వంటల పోటీ అనౌన్స్ చేయడంతో అనుపమ కూడా ఆ పోటీలలో పాల్గొనడానికి అప్లై చేస్తుంది. మరో పక్క ఇటలీలో లోబో అనే పెద్ద వ్యాపారవేత్త జుబేదా అనే మహిళను చూసి ఈ సంవత్సరం నువ్వు ఖచ్చితంగా హీరోయిన్ అయిపోతావు అని అంటాడు. జుబేదా ఎప్పటి నుంచో హీరోయిన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ జుబేదాతో రిలేషన్ లో ఉన్న లోబో మాత్రం తనని లాంచ్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఈ సంవత్సరం ఖచ్చితంగా హీరోయిన్ అవుతావు అని చెప్పి వెంటనే స్టేజ్ మీదకు వెళ్లి మీ అందరికీ తెలుసు నేను ప్రతి సంవత్సరం కుకింగ్ కాంపిటీషన్స్ పెడుతూ ఉంటానని, ఈ సంవత్సరం కూడా అలాగే గొప్పగా జరపబోతున్నాను. ఈసారి వంటల పోటీలు హైదరాబాద్ లో జరుగుతాయి. ఈసారి పోటీలకి జడ్జ్ గా ఇంటర్నేషనల్ ఫేమస్ చెఫ్ అయినటువంటి విక్రమ్ రాబోతున్నాడు. పోటీలలో గెలిచిన వారికి ట్రోఫీని కూడా ఇక్కడే ఇటలీలో స్పెషల్ గా డిజైన్ చేయించాను అని ఒక కోడి షేప్ లో కనిపించే ఒక బంగారపు కలర్ ట్రోఫీని చూపిస్తాడు. మరో పక్క అనుపమ భర్త ఆఫీస్ పని మీద కొన్ని రోజులు వేరే సిటీలో ఉండడానికి వెళ్తాడు. మరో పక్క అనుపమ 2 నెలలుగా ఒకే డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతుంది. అలా డ్రైవింగ్ టీచర్ తో కలిసి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న సమయంలో 2 పోలీసులు అనుపమ హోటల్ కి వెళ్లి అక్కడ ఉన్న శిల్పను చూసి మేము గంజా మల్లేష్ అనే క్రిమినల్ ని పట్టుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం అని చెప్పి హోటల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన గంజా మల్లేష్ పోలీసులను చూసి పారిపోవడానికి ట్రై చేస్తూ పరుగు తీస్తాడు. అయితే రోడ్ మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అనుపమ అనుకోకుండా పారిపోతున్న మల్లేష్ ని గుద్దేస్తుంది. దాంతో పక్కనే ఉన్న డ్రైవింగ్ టీచర్ అనుపమను చూసి ఈ యాక్సిడెంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లి మల్లేష్ ని పట్టుకుని అనుపమను చూసి చాలా రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న క్రిమినల్ మీరు పట్టించారు అని అనుపమని మెచ్చుకుని వెళ్లిపోతారు. మరో పక్క లోబో అండ్ జుబేదా కలిసి కాంపిటీషన్ లో ఇచ్చే ట్రోఫీని తీసుకుని ఇటలీ నుంచి హైదరాబాద్ చేరుకుని ఉంటారు. సరిగ్గా అప్పుడే మొదటి ట్విస్ట్ రివీల్ అవుతుంది. జుబేదా లోబోని చూసి ఈసారి దీని ప్రైస్ 100 కోట్లని చెప్పు, నువ్వు నీ బుర్రను ఉపయోగించి ప్రతి సంవత్సరం వంటల ప్రోగ్రాం అనౌన్స్ చేసి పోటీలలో ఇవ్వబోయే ట్రోఫీ అని చెప్పి రా కొకైన్ ఒక ట్రోఫీ షేప్ లో తయారు చేయించి అధికారులను మోసం చేసి ఇండియా తీసుకొచ్చి అమ్మేస్తున్నావు. ఇన్ని సంవత్సరాల్లో ఎవరూ నిన్ను పట్టుకోలేకపోయారు. ఈ రా కొకైన్ తో కొన్ని 100 కేజీల కొకైన్ తయారు చేయొచ్చు. అందుకే ఈసారి దీని విలువ 1000 కోట్లని చెప్పి డీల్ మాట్లాడు. అలాగే వంటల పోటీలలో గెలిచిన వారికి ఇవ్వడానికి అచ్చం దీనిలాగే ఉండే ట్రోఫీ ఆల్రెడీ కోటీలో తయారై సిద్ధంగా ఉందని చెప్తుంది. దాంతో కలకత్తాలో ఉండే డాన్ అయినటువంటి తాషి లోబోకి ఫోన్ చేయగా లోబో మాత్రం ఈసారి సరుకు నువ్వు చెప్పిన రేట్ కి ఇవ్వలేను, నేను నా తెలివితేటలను ఉపయోగించి దీన్ని తెచ్చాను, దీని విలువ 1000 కోట్లు, అందుకు సరే అయితే కాల్ చేయని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. మరో పక్క డ్రైవింగ్ స్కూల్ టీచర్ అన్ని మీడియా ఛానల్స్ ముందుకు వెళ్లి క్రిమినల్ మల్లేష్ ని పోలీసులకు పట్టించింది నా స్టూడెంటే, నా డైరెక్షన్స్ లోనే తను అలా చేసిందని చెప్తూ ఉండడంతో అనుపమ భర్త అనుపమకు ఫోన్ చేసి ఎందుకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతున్నావు అని తిడతాడు. మరో పక్క లోబో జుబేదాని చూసి తాషి 1000 కోట్లు పెట్టి కొనేలా లేడు అని చెప్పగా అది విన్న జుబేదా ఇండియా మొత్తంలో అతను ఒక్కడే ఉన్నాడా ఏంటి, మదురైలో మాణిక్యం అనే డాన్ ఒకరున్నారు,
నాకు చాలా కాలం క్రితం పరిచయం, అతనితో మాట్లాడి చూద్దామని చెప్తుంది. దాంతో లోబో వెంటనే మాణిక్యంకి ఫోన్ చేసి డీల్ మాట్లాడగా మాణిక్యం 1000 కోట్లు ఇచ్చి కొనుక్కోడానికి సరే అంటాడు. అదే సమయంలో అనుపమ కుకింగ్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. మరో పక్క మాణిక్యంతో డీల్ సెట్ అయిందని లోబో తాషి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుండా అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. దాంతో తాషి మనుషులు వెళ్లి లోబో కళ్ల ముందే ఒక వ్యక్తిని పెన్సిల్ తో పొడిచి చంపేసి లోబోని కూడా చంపడానికి సిద్ధపడతారు. అప్పుడు తాషి ఫోన్ చేసి 700 కోట్లు ఇచ్చి ఆ సరుకు తీసుకుంటాను, నీ కుకింగ్ కాంపిటీషన్ ఫైనల్ డేకి నేను హైదరాబాద్ వచ్చి సరుకు తీసుకుంటా అని చెప్తాడు. లోబో కూడా ప్రాణభయంతో 700 కోట్లకు ఇచ్చేస్తాను ఒప్పుకుంటాడు. ఆ వెంటనే మాణిక్యంకి ఫోన్ చేసి సరుకు నీకు ఇవ్వలేను అని చెప్పగా అది విన్న మాణిక్యం, నేను ఇప్పటికే సరుకు వచ్చేస్తుందని నా కస్టమర్స్ అందరికీ చెప్పేశాను, ఇప్పుడు సరుకు ఇవ్వకపోతే నిన్ను ఆ జుబేదాని ఇద్దరిని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాని లోబో ముందుగా ఆ ట్రోఫీని తన హోటల్ పెంట్ హౌస్ లో సేఫ్ గా దాయాలని నిర్ణయం తీసుకుంటాడు. అలా లోబో మాటలు విన్న లోబో కార్ డ్రైవర్ వెంటనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పేస్తాడు. ఆ వెంటనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చక్రవర్తి తన టీంలోని సదానంద్ ని తప్ప మిగిలిన అందరినీ గదిలోకి పిలిచి, ఇప్పుడే నా ఇన్ఫార్మర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం అనుమానించినట్లే లోబో కేవలం హోటల్ బిజినెస్ మాత్రమే కాకుండా మత్తు పదార్థాల బిజినెస్ చేస్తున్నాడు, పక్కాగా ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చెప్తాడు. దాంతో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సదానంద్ చక్రవర్తిని చూసి, నేను ఒక సీనియర్ ఆఫీసర్ని, నన్నెందుకు ఈ ఆపరేషన్ కి దూరంగా ఉంచుతున్నారు అని అడగగా చక్రవర్తి మాత్రం, నువ్వు ఈ ఆపరేషన్ కి సరిపోవు, యాక్సిడెంట్ లో నీ చెయ్యిపోయినప్పుడే నిన్ను డిపార్ట్మెంట్ నుంచి తీసేశారు, కానీ నువ్వు బాస్ ని బ్రతిమలాడి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యావు, నువ్వు కేవలం ఆఫీస్ వర్క్ కి మాత్రమే పనికొస్తావు అని చెప్తాడు. అదే సమయంలో జైలు నుంచి రిలీజ్ అయిన మల్లేష్ అనుపమ వల్లే తను అరెస్ట్ అయ్యాడనే కోపంతో అనుపమకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది తెలుసుకున్న శిల్ప అనుపమను చూసి, మా ఏరియాలో ఒక పోలీసు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మల్లేష్ కు వార్నింగ్ ఇప్పిద్దాం అని చెప్పి అనుపమను తీసుకుని సదానంద్ ఇంటికి వెళ్లి ఆయన్ని చూసి జరిగింది మొత్తం చెప్పి, అనుపమ అక్క త్వరలోనే కుకింగ్ కాంపిటీషన్ కి వెళ్తుంది అని కూడా చెప్పడంతో అది మొత్తం విన్న సదానంద్, ఆ మళ్ళీ సంగతి నేను చూసుకుంటా, వాడు మళ్ళీ మీకు కాల్ చేస్తే ట్రాక్ చేయడానికి మీ ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళండి అని చెప్పడంతో అనుపమ ఫోన్ అక్కడే పెట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం అనుపమ తన హోటల్లో పనిచేసుకుంటూ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయగా ఆ ఫ్రిడ్జ్ లో మల్లేష్ శవం ఉంటుంది. అది చూసిన అనుపమ అండ్ శిల్పాలు షాక్ అయిపోతారు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆఫీసర్ సదానంద్ కూడా వస్తాడు. దాంతో అనుపమ ఇంకా భయపడిపోతుంది. అప్పుడు సదానంద్ అనుపమను చూసి ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. నువ్వు చెప్పినట్లే రాత్రి మల్లేష్ ని చంపేసి నీ ప్లాన్ ప్రకారం మీ ఫ్రిడ్జ్ లోనే పెట్టా అని చెప్తాడు. అది విన్న అనుపమ, హత్య చేయమని నేనెప్పుడు చెప్పాను అని అడగగా సదానంద్ మాత్రం, నీ ఫోన్ నుంచి నాకు మెసేజెస్ పంపించావు కదా, కావాలంటే నీ ఫోన్ లో మన మధ్య చాటింగ్ జరిగింది చూడు, ఇది పోలీసులకు దొరికితే నాతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్తావు, అలా జరగకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక దొంగతనం చేసి పెట్టాలని చెప్తాడు. దాంతో బాగా ఆలోచించిన అనుపమ, మర్డర్ కేసు కంటే దొంగతనం కేసులో ఇరుక్కోవడమే బెస్ట్ అని చెప్పి దొంగతనానికి సరే అని చెప్తుంది. ఆ వెంటనే మల్లేష్ శవాన్ని పాతి పెడతారు. ఆ తర్వాత రోజు సదానంద్ వెళ్లి అక్రమ్ అండ్ శుక్లా అనే 2 దొంగల్ని కలిసి వారిని కూడా బెదిరించి దొంగతనానికి ఒప్పిస్తాడు. అలా అనుపమ, శిల్ప, శుక్లా అండ్ అక్రమ్లకి లోబో హోటల్లోని పెంట్ హౌస్ లో ఒక ట్రోఫీ ఉంది. అది రా కొకైన్ తో తయారు చేసిన ట్రోఫీ. దాన్ని దొంగిలించే ప్లాన్ సక్సెస్ అయితే మీ అందరికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇస్తాను, అదే ఫెయిల్ అయితే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఎలా కొట్టేయాలి అని ప్లాన్ కూడా చెప్తాడు. అలా పని మొదలు పెట్టిన అనుపమ అండ్ టీం హోటల్ మొత్తం అబ్జర్వ్ చేసి హోటల్ బ్లూ ప్రింట్ తో పాటు హోటల్ సెక్యూరిటీ గురించి, పెంట్ హౌస్ లో ఉన్న లాకర్ గురించి, ఇంకా హోటల్లో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి లేవు అని మొత్తం తెలుసుకుంటారు. అలాగే పెంట్ హౌస్ లోకి వెళ్లాలంటే లోబో ఫింగర్ ప్రింట్స్ లేదా జుబేదా ఫింగర్ ప్రింట్స్ కావాలని తెలుసుకుని జుబేదా వెళ్తూ ఉండే పబ్ కి వెళ్లి తెలివిగా జుబేదా ఫింగర్ ప్రింట్స్ సంపాదించి వాటితో డమ్మీ ఫింగర్ ప్రింట్స్ కూడా తయారు చేసుకుంటారు. అయితే పెంట్ హౌస్ లోపల ఉన్న లాకర్ ని ఇద్దరు కలిసి ఒకేసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకే లాకర్ ఓపెనింగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉండగా ఒక రోజు అనుపమ హోటల్లో కూర్చుని ఉన్న శుక్లా చేయి మీద సీలింగ్ పెచ్చు ఊడిపడి తన చేయి విరుగుతుంది. దాంతో వారికి లాకర్ ఓపెన్ చేయడానికి శుక్లా ప్లేస్ లో మరో వ్యక్తి అవసరం అవుతారు. సరిగ్గా అప్పుడే అనుపమకి తన అపార్ట్మెంట్ లోని వాచ్మెన్ కి దొంగతనంగా లాక్స్ తీయడం తెలుసు అని గుర్తుకు వచ్చి ఆ ముసలి వ్యక్తిని టీంలోకి తీసుకొస్తుంది. అలా వాచ్మెన్ మరియు అనుపమ కలిసి లాకర్ ని ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తారు. అలా కాంపిటీషన్ జరిగే రోజు రానే వచ్చేస్తుంది. అనుపమ సదానంద్ ని చూసి, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఈ బొమ్మని నా కొడుక్కి ఇవ్వండి అని ఒక బొమ్మని సదానంద్ కి ఇచ్చి లోబో హోటల్ కి వెళ్తుంది. సదానంద్ అనుపమ హోటల్లోనే కూర్చొని ఫోన్ కాల్లో వారికి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అనుపమ అండ్ శిల్పాలు కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు హోటల్లోకి వెళ్తారు. అక్రమ్ రహస్యంగా పవర్ సప్లై రూమ్ కి చేరుకుంటాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
హోటల్ కి చేరుకున్న తర్వాత అనుపమ ప్లాన్ మార్చేసి శిల్పని చూసి మనం కేవలం దొంగతనం మాత్రమే కాదు, పోటీలో పాల్గొని వంట చేసి గెలవాలని చెప్పి సదానంద్ కి చెప్పకుండా వంటల పోటీలకు వెళ్లి అక్కడ శిల్పని ఉంచి కావాలనే తన చేతిని కత్తితో గాయపరుచుకుని ఫస్ట్ ఎయిడ్ కోసం అన్నట్లుగా అనుపమ అక్కడి నుంచి పక్కకి వచ్చేసి ఫోన్ లో శిల్పకి ఎలా వండాలో చెప్తూ సదానంద్ ప్లాన్ ప్రకారం వాచ్మెన్ ని క్రేన్ ద్వారా హోటల్ కి వచ్చేలా చేస్తుంది. ఆ వెంటనే టీం మొత్తం కలిసి లాకర్ లో ఉన్న ట్రోఫీని దొంగిలిస్తారు. మరో పక్క శిల్ప కూడా వంటని పూర్తి చేసి దాన్ని సబ్మిట్ చేస్తుంది. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పక్కకి వచ్చేసి మళ్ళీ తన టీమ్ తో జాయిన్ అవుతుంది. అయితే అప్పుడే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. దొంగతనం చేసిన ట్రోఫీ విరిగిపోతుంది. లాకర్ నుంచి దొంగిలించిన ట్రోఫీ కొకైన్ తో చేసింది కాదు, అది నకిలీ ట్రోఫీ అని అర్థమవుతుంది. అంటే లాకర్ లో నకిలీ ఉందంటే వంటల పోటీల దగ్గర ఒరిజినల్ కొకైన్ ట్రోఫీ ఉందని అర్థమవుతుంది. కానీ లాకర్ లో ఉండాల్సిన కొకైన్ ట్రోఫీ ఎలా వంటల పోటీల దగ్గరికి వెళ్ళింది అని ఆలోచనలో పడతారు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి లోబో చాలా కాలంగా జుబేదాకి సినిమా ఛాన్స్ ఇప్పిస్తా అని మాయమాటలు చెప్పి తనని వాడుకుంటూ ఉంటాడు. అందుకే లోబో తనని మోసం చేస్తున్నాడని తెలుసుకున్న జుబేదా లోబోని మోసం చేయాలని నిర్ణయం తీసుకుని మదురైలో ఉన్న మాణిక్యంకి ఫోన్ చేసి నేను లాకర్ లో ఉన్న కొకైన్ ట్రోఫీని మార్చేసి దాని ప్లేస్ లో డమ్మీ ట్రోఫీని పెట్టి ఆ కొకైన్ ట్రోఫీని వంటల పోటీలలో పెడతాను. అలా పోటీలలో గెలిచిన వారికి ట్రోఫీ వచ్చి వారు ఆ ట్రోఫీని తీసుకువెళ్తూ ఉన్న సమయంలో నువ్వు వారి దగ్గర నుంచి దొంగిలించు. మరో పక్క లోబో తాషికి నకిలీ ట్రోఫీ ఇస్తాడు కాబట్టి తాషి లోబోని చంపేస్తాడు. అప్పుడు నువ్వు ఆ ట్రోఫీని అమ్ముకో, నాతో ప్రొడ్యూసర్ గా సినిమా తీయని చెప్తుంది. ఇలా ప్లాన్ చేసి ట్రోఫీలను మార్చేసి ఉంటుంది. అలా కుకింగ్ కాంపిటీషన్ దగ్గర ఉన్నదే ఒరిజినల్ అని తెలుసుకుని అనుపమ కుకింగ్ పోటీల దగ్గరికి వెళ్తుంది. అలాగే తాషి అండ్ మాణిక్యం గ్యాంగ్స్ కూడా అక్కడికి వస్తారు. సరిగ్గా అదే సమయంలో లోబోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. దాంతో వారందరి మధ్య కాల్పులు మొదలవుతాయి. చివరికి తాషి అనుపమ తల మీద గన్ని గురి పెడతాడు. సరిగ్గా ఇదే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక కుక్క సహాయంతో అనుపమ తప్పించుకొని తాషి గన్తోనే తాషిని కాల్చేస్తుంది. అయితే అనుపమ గన్ వాడడం బాగా అలవాటు ఉన్నట్లు కాలుస్తుంది. ఆ వెంటనే ట్రోఫీతో పార్కింగ్ ఏరియాకి చేరుకుంటారు. అయితే ఇక్కడే ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. ఏంటంటే ట్రోఫీ తీసుకున్న తర్వాత టీం మొత్తాన్ని చంపేయమని సదానంద్ అక్రమ్ కి చెప్పి ఉంటాడు. దాంతో అక్రమ్ గన్తో అనుపమని చంపడానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి బుల్లెట్ గాయంతో ఉన్న తాషి వచ్చి అక్రమ్ ని చంపి ఆ వెంటనే అనుపమను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అనుపమ వెంటనే కారులోకి ఎక్కి తనకి వచ్చిరాని డ్రైవింగ్ తో తాషి నుంచి తప్పించుకుని హోటల్ కి చేరుకుంటుంది. అలా అనుపమ సేఫ్ గా రావడం చూసిన సదానంద్ షాక్ అయ్యి అక్రమ్ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు అనుపమ తనని చూసి అక్రమ్ చనిపోయాడు, నువ్వు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని ఒక పెద్ద ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. నిజానికి అనుపమ సదానంద్ కి ఇచ్చిన కార్ బొమ్మలో ఒక చిన్న కెమెరాని పెట్టి ఉంటుంది. దాంతో సదానంద్ మాట్లాడింది మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది. అది విన్న సదానంద్ బాంబ్ తో హోటల్ మొత్తాన్ని పేల్చేయాలని అనుకుంటాడు. కానీ అనుపమ ముందుగానే ఆ బాంబ్ ని డిస్ఫ్యూజ్ చేసి ఉంటుంది. అలా అనుపమ లోబోతో పాటు సదానంద్ ని కూడా పోలీసులకు అప్పచెప్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత కుకింగ్ షో జడ్జి అయినటువంటి విక్రమ్ వచ్చి అనుపమని కలిసి యూరోప్ లోని నా హోటల్ కి మాస్టర్ చెఫ్ గా వస్తారా అని ఆఫర్ ఇస్తాడు. అదే సమయంలో అనుపమకి నువ్వు లోబోని పట్టించిన ధైర్యం నచ్చింది, నువ్వు రా ఏజెంట్ గా మారతావా అని మరో ఆఫర్ ని ఇస్తారు. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.